చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన 11 సీట్లలో దర్శి ఒకటి. ఓడిపోయే సీటు కాదు అది. అన్నం పెట్టి అమ్మలాంటి గొట్టిపాటి లక్ష్మిని ఓడించుకుని అసెంబ్లీకి కూడా వెళ్ళలేని అసమర్థుల్ని గెలిపించుకున్న దర్శి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. గొట్టిపాటి లక్ష్మి గారు ఓడిపోయిన స్థానిక ఎమ్మెల్యేగానే భావిస్తూ ఆమె చేస్తున్న అక్కడ అభివృద్ధి పనులు, ఆ ప్రజల కోసం ఆమె కష్టపడే తీరు చూస్తుంటే ముచ్చటగానే ఉంది. గెలిచిన ఎమ్మెల్యేనేమో ఇంట్లో కూర్చుని కనీసం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేని అసమర్థతని చూపించుకుంటూ తిరుగుతూ ఉంటే, గొట్టిపాటి లక్ష్మి గారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారి అవసరాలు తీరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆమె చేస్తున్న ప్రయత్నం అద్భుతం. స్థానిక ప్రజలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు, డాక్టర్ అమ్మని ఎందుకు ఓడించుకున్నావా అని. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకుని డాక్టర్ అమ్మని ఓడించుకోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు తమ బాధని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు మన పేపర్లో ఒక వార్త వచ్చింది లక్ష్మి గారు చేసిన అభివృద్ధి పనుల గురించి. అభివృద్ధి కార్యక్రమం రెండోసారి చూద్దాం. దర్శి రోడ్లకు మహర్దశ. డాక్టర్ గొట్టిపాటి చొరవతో స్పందించిన సర్కార్. డిపిఆర్ల కోసం అధికారులకు సీఎం ఆదేశాలు. లక్ష్మి గారు అడగగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా వారు కోరిన పనులన్నింటినీ శాంక్షన్ చేస్తూ సంతకం కూడా చేయడం జరిగింది. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేసిన కృషి ఫలించింది. వైసీపీ హయాంలో ధ్వంసమైన రోడ్లు, ప్రజలు పడిన ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలుసార్లు కలిసి పదే వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి అందుకు అవసరమైన నిధుల మంజూరుకు వచ్చే 9వ ఫైనాన్స్ కమిషన్ నిధులను బడ్జెట్లో కేటాయించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించారన్నారు. 8 నెలల కూటమి పాలనలో మనం గ్రామీణ రోడ్లను పూర్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే గ్రామాలలో 15 కోట్లతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. మరో 5 కోట్లతో ప్రధాన రహదారుల్లో మరమ్మతులు చేపట్టామన్నారు. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలోని గ్రామాల లింక్ రోడ్లు, అదేవిధంగా కురిచేడు, దొనకొండ R&B ప్రధాన రహదారి విస్తరణ పనులను గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరిన మీదట అంచనాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. కురిచేడు దొనకొండ రోడ్డు 25 కోట్లతో ప్రాథమిక అంచనాలను ఇప్పటికే పంపామని, అయితే డీటెయిల్ అంచనాలు రూపొందించాలని కోరారని అన్నారు. గెలిపించుకున్న ఎమ్మెల్యే ఏమీ చేయకపోయినా ఓడించుకున్న ఎమ్మెల్యే అంటే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు 2000 చిల్లర ఓటుతోనే ఓడిపోవడం జరిగింది. అయినా ఆ నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలకి శభాష్ డాక్టర్ అమ్మ అని ఇప్పుడు ఆ ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.